ఏంటి? పాండవులుండే ఇల్లు కాలిపోతుందని తెలిసి కూడా వారు అక్కడే ఉండాలని నిశ్చయించుకుంటారా? ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడిని పిలిచి వరణావతానికి వెళ్ళటానికి సిద్ధం కమ్మని అంటాడు. యుధిష్ఠిరుడు అందరూ మంత్రులని, గురువులను కలుస్తారు. వారి ఆశీస్సులను తీసుకుంటారు. దుర్యోధనుడు అతని మంత్రి కురోచనుడిని పిలిచి, నువ్వు మాత్రమే నిజాయితీగా ఉంటావు. నీ అంత విశ్వాసపరులు ఇంకా ఎవరూ లేరని, పాండవులు వరణావతానికి వెళ్తున్నారు. నువ్వు కూడా వారికి తెలియకుండా ముందే వెళ్లి నగరానికి దూరంగా నెయ్యి, నూనె, కొవ్వు, లక్క లాంటివి వాడి ఇల్లు కట్టమని ఆదేశిస్తాడు. చూసిన వాళ్ళకి అనుమానం రాకుండా కట్టమని అంటాడు. పురోచనుడు వరణావతానికి వెళ్లి పని మొదలు పెడతాడు. విదురుడు యుధిష్ఠిరుడికి ముందుగానే హెచ్చరిస్తాడు. ఆపదలు రావచ్చు, అగ్ని ప్రమాదం జరగవచ్చు అని చెప్తాడు. పంచపాండవులు, కుంతి వరణావతానికి చేరుకుంటారు. అక్కడి ప్రజలందరూ ఆహ్వానిస్తారు. తరువాత పురోచనునితో వారి ఇంటికి వెళ్తారు. 11వ రోజు వారి కోసం నిర్మించిన ఇంటి గురించి చెప్పి వారిని అక్కడికి పంపిస్తాడు. యుధిష్ఠిరుడు భీముడితో చెప్తాడు, ఈ ఇల్లు మండే లక్షణంతో కట్టించారు. భీముడు ఇక్కడి నుండి వెళ్ళిపోదామని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, మనం వెళ్ళిపోతే దుర్యోధనుడు మనల్ని చంపాలని అనుకుంటాడు. అతని ఆలోచనలు మారవని అంటాడు. అక్కడే ఉండి స్వరంగ మార్గాన్ని తయారు చేయాలని నిశ్చయించుకుంటారు.